కరెక్టేనా నేను చేసింది? ఇన్నాళ్ళు నేనే ఒక బావిలో కప్పలాగా ప్రపంచం తనేనా అని అనుకున్నానా? తనెందుకు ఇంత ఇలా దారుణంగా చేశాడు? అది నేను తీసుకోలేకపోయాను. బట్ నేను చచ్చిపోవాలి లేకపోతే ఇంకేదో అయిపోయి నాకసలు అలా లేదు. నా ఫ్యామిలీ ఉంది. అన్నీ ఉన్నాయి. ఈ అబ్బాయి నేనెళ్ళిపోతే ఇంకో అమ్మాయితో ఉంటాడు. బట్ నా ఫ్యామిలీ మా అమ్మకి నేనే, మా అక్క వాళ్ళకి నేనే సపోర్ట్. అందరికి నేనే. నేను చచ్చిపోతే కాదు. సో, ఉన్న చోట నేను హ్యాపీగా ఉండి తనకి చూపించాలి. అంటే ఇప్పుడు నాకన్నా ఇంకొంచెం అందంగా ఉన్నవాళ్ళుంటే ఎళ్ళిపోతారా? సో, అందం ఇక్కడ మ్యాటరా? మనసు లేదా? సో, మనసుని చూడలేదా? అని చెప్పి నా మనసనేది అక్కడ చచ్చిపోయింది. ఏడ్చి నా కన్నీళ్ళు గూడా ఆగిపోయినియి. అంత దారుణంగా ఉండి సడన్ డెసిషన్ గాదు. ఇది ఎప్పటినుంచో జరుగుతుంది మా లైఫ్‌లో. ఓకే. ఒక 6 మంత్స్ నుంచి మాకు వార్ అవుతూనే ఉంది. బట్ నేనేమనుకున్నానంటే, ఒక కమ్యూనిటీలో నేను ముందుకొచ్చి 10 మందికి ఇన్‌స్పైర్‌గా ఉన్నాను. సో, నేనిప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తే కమ్యూనిటీలో చాలా మంది ముందుకొచ్చినోళ్ళు గూడా మా లైఫ్‌లో గూడా ఇలాగే అవుతాయి అనుకుంటారేమో. బట్ నేను రోల్ మోడల్ అని నేననుకున్నాను కాదు. అలా ఎప్పుడు తీసుకోవద్దు. వెనకాల ఉండి కూడా హ్యాపీగా ఉండే జంటలు చాలా ఉన్నాయి. సో, ముందుకొచ్చి ఫెయిల్యూర్ అయిన జంటల్లో నాకు తెలిసి నేనే.